వీడియోస్ పెట్టకైతే 5 డేస్ అయితే అవుతుంది. సో, ఈ 5 డేస్‌లో అయితే చాలా మూవీస్ అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయ్యాయి. ఆ అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. అయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 దుల్కర్ సల్మాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లక్కీ భాస్కర్' మూవీ. సో, ఈ మూవీ మనకి థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే 'లక్కీ భాస్కర్' మూవీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 2 కిరణ్ అబోరం గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఖా' మూవీ. సో, ఈ మూవీ కూడా మనకి థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ కోసం కూడా చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకి ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్‌గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. నవంబర్ 28న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'ఖా' మూవీ అయితే ఈటీవీ యాప్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 3 శివకార్తికేయన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'అమరన్' మూవీ. సో, ఈ మూవీ కోసం కూడా చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారు. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. డిసెంబర్ 5వ తారీఖున వచ్చి కన్ఫర్మ్‌గా అయితే 'అమరన్' మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 4 మట్కా మూవీ. సో, ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మట్కా మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 5 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ అన్నమాట. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి నిఖిల్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్‌లో యావరేజ్ అయితే అయింది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 6వ తారీఖున వచ్చి కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, వాళ్ళు అఫీషియల్‌గా డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు కన్ఫర్మ్‌గా అయితే డిసెంబర్ 6వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 6 సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన 'కంగువా' మూవీ. సో, ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో మంచి హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 12వ తారీఖున వచ్చి కన్ఫర్మ్‌గా అయితే మనకు 'కంగువా' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ 'కంగువా' మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 12వ తారీఖున వచ్చి కన్ఫర్మ్‌గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెంబర్ 7 సత్యదేవ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'జీబ్రా' మూవీ. సో, ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో అయితే రిలీజ్ అయ్యి మంచి టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. నేనైతే నిన్ననే అయితే మూవీని అయితే చూసి రావడం అయితే జరిగింది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీని థియేటర్‌కి వెళ్ళి చూడాలనుకునేటోళ్ళు తప్పకుండా అయితే థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఆహా వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 12వ తారీఖు నుంచి మనకైతే 'జీబ్రా' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మూవీ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి చాలా టైం అయితే ఉంది. సో, అంతవరకు అయితే వెయిట్ చేయాలని అనుకునే వాళ్ళైతే తప్పకుండా అయితే థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మూవీ అయితే బాగుంది. నెంబర్ 8 మనమే మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకు థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ అయితే ఎప్పుడో ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే రిలీజ్ అయితే చేయలేదు. అందుకే మనకైతే ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. మనకు వచ్చేసి ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వాళ్ళు ఏ ప్లాట్‌ఫామ్ వాళ్ళు తీసుకున్నారంటే మనకు సోనీ లివ్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. ప్రెజెంట్ అయితే వాళ్ళు కమింగ్ సూన్ అని వాళ్ళైతే పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఎప్పుడైనా రిలీజ్ అయితే కావచ్చు. ఇంకా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు కానీ మనకైతే ప్లాట్‌ఫామ్ అయితే చేంజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ తీసుకోలేదు. ఇప్పుడైతే మనకు సోనీ లివ్ వాళ్ళే తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని అయితే ఎప్పుడైనా రిలీజ్ అయితే చేయవచ్చు, చూసేయండి. నెంబర్ 9 విశ్వక్సేన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'మెకానిక్ రాకీ' మూవీ. సో, ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లో యావరేజ్ టాక్‌తో అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 12వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫర్మ్‌గా అయితే మనకు 'మెకానిక్ రాకీ' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. అయితే ఈ 9 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియోస్ పెట్టకైతే చాలా రోజులైతే అవుతుంది. అందుకే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. మీరు లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పని ఉండాలని పెట్టుకోండి.